కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మేడారం జాతర. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా ఛార్జ్ తీసుకోవడంతో ఈసారి మహా జాతర మరింత ఘనంగా జరగనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరిద్దరిపైనే ప్రధాన బాధ్యత పెట్టడంతో ఈసారి జాతరలో మంత్రులు సీతక్క, సురేఖల పాత్ర కీలకం కానుంది. మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఈ మహా జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల పాటు జరిగే తెలంగాణ కుంభమేళాకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నూతన రాష్ట్రంలో కాంగ్రెస్ తొలిసారిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న జాతర కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మంత్రులు కొండా సురేఖ, సీతక్కల పర్యవేక్షణలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ మహా జాతరకు 75 కోట్లు కేటాయిస్తూ తొలి సంతకం చేశారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి వేళ వచ్చే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మేడారం మహాజాతర జరుగుతుంది. 2024లో ఫిబ్రవరి 21, 22, 23, 24వ తేదీల్లో నిర్వహించేందుకు గిరిజన పూజారులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి గిరిజనులు, ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు 1 కోటి మందికి పైగా తల్లుల దర్శనానికి వస్తారు. తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, రోడ్ల మరమ్మతులు తదితర సౌకర్యాల కోసం కొత్త ప్రభుత్వం 75 కోట్లు విడుదల చేసింది. జూలైలో భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వత కట్టడాలు, రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా శాఖల వారీగా పనుల టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో త్వరగా పనులు పూర్తి చేసేలా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొండా సురేఖకు అటవీ పర్యావరణ శాఖతో పాటు దేవాదాయ శాఖను అప్పగించారు. దీంతో మేడారం మహాజాతర నిర్వహణ బాధ్యత మొత్తం దేవాదాయ శాఖ మంత్రిగా ఆమెపైనే ఉంటుంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కొండా సురేఖ మేడారం మహాజాతరను సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మను కొండా దంపతులు తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దీంతో దేవాదాయ శాఖ మంత్రిగా సురేఖకు సమ్మక్క సారలమ్మకు సేవ చేసుకునే అవకాశం దక్కినట్లు భావిస్తున్నారట. గత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రతిపాదనల మేరకు 75 కోట్లు విడుదలయ్యాయని, అవసరమైతే జాతరలో సౌకర్యాల కల్పనకు అదనంగా నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి సురేఖ ప్రకటించారు. గిరిజన కుంభమేళా అయిన మేడారం మహాజాతరను సక్సెస్ చేయడంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో మరోసారి 2 మహిళా మంత్రులు మేడారంలో సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీ మహిళా నేత మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలోనే మేడారం జాతర జరగనుంది. 2009, 2018లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రతిపక్షంలోనే ఆమె ఉండాల్సి వచ్చింది. దీంతో జాతర నిర్వహణలో అధికార పక్ష నేతలదే పై చేయి ఉండేది. 2023 ఎన్నికల్లో 3వ గెలిచి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు సంపాదించుకున్న సీతక్కకు తొలిసారి మంత్రిగా తమ ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించే అవకాశం దక్కింది. దీంతో జాతర సక్సెస్ ను ఆమె ఛాలెంజ్ గా స్వీకరిస్తున్నారు. పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క జాతరలో కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో పాటు స్థానిక మంత్రిగా జాతర నిర్వహణను తన భుజస్కంధాలపై వేసుకోనున్నారు. ఇప్పటికే మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులతోనూ జాతర నిర్వహణపై సమీక్షించారు. శాఖల వారీగా మంత్రులను ఆహ్వానించి
మేడారం జాతర అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి తొలిసారిగా 2 మహిళా మంత్రుల చేతుల్లో మేడారం మహా జాతర నిర్వహణ బాధ్యతలు ఉండటం ఇదే తొలిసారి. గత జూలైలో కురిసిన వర్షాలకు మేడారం చిన్న భిన్నమైంది. రికార్డు స్థాయిలో జంపన్న వాగు మేడారం గద్దెలను తాకుతూ ప్రవహించింది. దీంతో జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ కట్ట మండపాలు, సులభ్ కాంప్లెక్స్లు, స్నాన ఘట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెడ్డిగూడెం, ఊరట్టం, మేడారం, నార్లాపూర్, కొత్తూరు తదితర గ్రామాల్లో అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కేవలం 2 రోజుల్లో కురిసిన వర్షాలకే 25 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల కోసం గత ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో ఈసారి మేడారం జాతర నిర్వహణ మంత్రులు, అధికారులకు సవాల్గానే మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ 2 మహిళా మంత్రుల కృషితో ఈసారి మేడారం జాతర మరింత అంగరంగ వైభవంగా జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు.